జయశంకర్ భూపాలపల్లి జిల్లా కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో తొలి ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బోనాల జాతరను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మహిళలు సాంప్రదాయ వస్త్రధారణలో బోనాలు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించి జిల్లా ప్రజల సుఖ సంతోషాలు, ఆయుర ఆరోగ్యాల కోసం ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి సంఘం నాయకులు, సభ్యులు, మహిళలు, యువతతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని జాతరను విజయవంతం చేశారు. సాంప్రదాయ డప్పు వాయిద్యాలు, పోతరాజుల విన్యాసాలు జాతరకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జిల్లా కమిటీ కొండపర్తి ఇస్తారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం అధ్యక్షులు జయంత్, తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్ హాజరయ్యారు. కుమ్మరి కులస్తుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గత 32 సంవత్సరాల నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కుమ్మర్ల ఐక్యత కోసం, కుమ్మర్ల సంక్షేమం కోసం నిరంతరంగా ఉద్యమాలు చేసుకుంటూ వస్తున్నాం. ఇవాళ శుభానికి అపశుభానికి కుమ్మర కుండ అనేటువంటిది అవసరం, సమాజానికి కూడా అవసరం. ఇక్కడ కలుషితము లేనటువంటి మట్టి మనుషులం మేము. మాకు కొంచెం ప్రోత్సాహం ఇచ్చి ఆ గవర్నమెంట్ ఎన్నెన్నో వాటికి ప్రోత్సహిస్తున్నది. మరి మాకు కూడా మా వృత్తిపరంగా మా మహిళలకు కానీ ఆ సోదరులకు కానీ వృత్తిపరంగా మట్టి కుంటలు పట్టాలు ఇచ్చింది కావని దాన్ని తీసుకోవడానికి కొంచెం వీలైతలేదు. అటువంటి జీవాలను పకడ్బందీగా ఇవ్వాలని మరి ఇక్కడ భూపాలపల్లి జిల్లాలో మా సోదరుడు కొండపర్తి ఇస్తారి గారు ఈ అందరినీ మొత్తం మండలాల నుంచి వెళ్ళి, గ్రామీణ ప్రాంతాల నుంచి వెళ్ళి మహిళా సోదరులను మరి మా సోదరులను అందరినాకం సమావేశపరిచి ర్యాలీగా కుమ్మరుల బోనాలు అనేటువంటి ర్యాలీగా తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టించి ఈ ప్రోగ్రాం చేసిండు. ఇంత పెద్ద ఎత్తున చేసినందుకు కొండపర్తి ఇస్తారి గారికి ధన్యవాదాలు. కుమ్మరులు మొదటి నుండి ఒక సేవక కులాలు ఇవి. మరి దీని ప్రభుత్వము ఇక్కడ వీళ్ళ ఐక్యత కోసము, ఈ పాత్రలను చేసేటువంటి విధానం కోసము ప్రత్యేక శిక్షణ ఇచ్చి దానికి నిధులను ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించాలని, పబ్లిక్ వాడేటువంటి ప్రతి ఒక్క కార్యాలయంలో వృత్తిపరమైనటువంటి పాత్రలను ఉపయోగించాలని, మరి ఈరోజు పొల్యూషన్ అయ్యేటువంటి పరిస్థితిలో మరి ఇప్పుడు కొంచెం అవేర్నెస్ వస్తున్నది. దానికి కూడా మీ మీడియా మిత్రుల తరపున నేను చెప్తున్నా ఏంటంటే, మాకు కూడా కుమ్మరి తక్కువ జాతి ఉంటుంది కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టయితే ఇంకా మమ్మల్ని మేము చూసుకుంటూ సమాజానికి సేవ చేసే భాగ్యం ఉంటుందని ప్రభుత్వం దీన్ని ప్రత్యేకంగా మరి మా సమస్యలను ప్రభుత్వ దృష్టికి వాళ్ళు తీసుకోవడానికి, మాకు కూడా రాజకీయంగా దాంట్లో పాత్రలు కల్పించాలని, మా సమస్యలు మేమే రిప్రజెంటేషన్ ఇచ్చేందుకు మాకు కూడా రాజకీయ అవకాశాలు ఇవ్వాలని ప్రభుత్వం చేసుకోవడం జరిగింది. మాకు ఇక్కడ ప్రత్యేకంగా జిల్లాకు ఒక 2 ఎకరాల భూమి ఇచ్చుకుంటూ సంఘ కార్యాలయాలకు కట్టుకున్న భవన నిర్మాణానికి డబ్బులు ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వానికి దీనికి మెసేజ్ చేయడం జరుగుతున్నది. మా రాష్ట్ర నాయకుల ఆదేశాల మేరకు ఈరోజు ఈ బోనాల కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని మండలాధ్యక్షులు, మా జిల్లా కమిటీ సభ్యులు, అలాగనే అక్కలు చెల్లెలు అందరూ సహకరించి విజయవంతం చేసిర్రు. ఇది చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే మన కుమ్మర్లు ఎప్పుడు ఎక్కడ చూసినా వెనుకబడిపోతున్నాం. మనం ముందుకు రావాలంటే ఇలాంటి ప్రోగ్రాంలు చేస్తేనే ప్రతి ఒక్క రాజకీయ నాయకునికి కుమ్మర్లకు ఇంతమంది ఉన్నారా అని తెలుస్తుంది. అలాగే రాజకీయ నాయకులను ఒకటే కోరుకుంటున్నాం మేము. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టౌన్లో మాకు ఒక కమిటీ హాల్ కావాలి. అలాగే మా పిల్లలు కూడా చదువుకొని కొంతమంది ఆ పనికి ఈ పనికి పోతున్నారు. మాకు 1 ఎకరం స్థలం ఇచ్చి అందులో మాకు ఒక 15 లక్షలు 20 లక్షలు శాంక్షన్ చేయించి అందులో మాకు ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయించి బీసీ కార్పొరేషన్ నుండి కూడా మాకు ప్రతి ఒక్క కుండలు చేసే వాళ్ళని గుర్తించి ఒక్కొక్క కుమ్మరికి 2 లక్షల రూపాయల చొప్పున మంజూరు చేయించవలసిందిగా ప్రభుత్వాన్ని పేరున మేము కోరుకుంటున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కొండపర్తి ఇస్తారి అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో, మరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ ఉత్సవ కమిటీ, బోనాల ఉత్సవ కమిటీ, పోచమ్మ తల్లి బోనాల ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఇవాళ జిల్లాల కుమ్మర్లు మట్టి పాత్రలు వాడాలి, మట్టి పాత్రల్లో బోనాలు తీయాలి, అమ్మవారికి మట్టి పాత్రలు ఇష్టమని స్టీలు బిందెలు, ఇత్తడి బిందెలు అమ్మవారికి అరిష్టం అని చెప్పేసి ఇవాళ ఒక 2 కిలోమీటర్లు మా మహిళా మనులంతా ర్యాలీ తీసి ఇవాళ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సబ్బండ కులాలకు ఇవాళ ఒక తెలియపరచడం జరిగింది. మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ బోనాల పండుగని మట్టి పాత్రలో తీయాలని చెప్పేసి మట్టి పాత్రలు వాడాలని ప్రభుత్వానికి కూడా నివేదికలు ఇవ్వడం జరిగింది. తక్షణమే ప్రభుత్వాలు మా కుమ్మరులకు, గ్రామ దేవతల వద్ద పూజారులుగా ఉన్నటువంటి కుమ్మరులకు తక్షణమే దీప ధూప నైవేద్య వసతులు ఏర్పాటు చేసి ఒక 10,000 రూపాయల హానరేబుల్ శాలరీ ఇచ్చి
ఇవాళ ప్రభుత్వం మనకు జీవో ఒకటి విడుదల చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మా యొక్క వృత్తిదారులు కుమ్మరులు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వృత్తిదారులకు వారికి పారితోషికాలు ఇచ్చేసి మరి మట్టి పాత్రలు వాడాలని తెలియపరుస్తూ ప్రభుత్వము నిధులు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇలా సభాముఖంగా కోరడం జరుగుతుంది.